హలో ఎవ్రీవన్, ఇంట్లోనే హెల్తీగా కుకీస్ చేసుకోవాలి. బేసిక్గా కుకీస్ అంటేనే హెల్తీ కాదని నాకు తెలుసు. బట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఏదన్నా స్నాక్ లాగా తినాలి అనిపించినప్పుడు మైదా షుగర్ అలా వాడకుండా ఇప్పుడు నేను చూపించే రెసిపీని యూజ్ చేయండి. అండ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎంతో కొంత హెల్తీ వర్షన్లో తిన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇదైతే కంప్లీట్ హెల్తీ అని నేను చెప్పను, ఎందుకంటే హనీ కలిసింది. హనీ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని నాకు తెలుసు. బట్ మరీ షుగర్ కంటే అయితే హనీ బెస్ట్ కాబట్టి నేను హనీ యూజ్ చేశాను. ఏం లేదు, ఆల్మండ్ ఫ్లోర్లో నేను ఒక 1/4 వేసాను. అండ్ దాంట్లోనే కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే అన్సాల్టెడ్ బటర్ కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే గీ కానీ వేయొచ్చు. నేనైతే ఇంట్లో ఉండే గీనే వేసాను. అండ్ దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. అండ్ చాక్లెట్ చిప్స్, నట్స్, డ్రైడ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కంప్లీట్ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ జస్ట్ యూజ్ చేయండి. నేనైతే ఎలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం. ఎలా వస్తుందో ఏంటో అని ఒక డౌట్ మీద నేను నార్మల్గా చేశాను. బట్ వై నాట్, ఇది కొంచెం హెల్దీ వర్షన్ కదా, చూపిద్దాం. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మీకే తెలుస్తుంది కదా అన్నట్టు నేను చేద్దామని అనుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత జస్ట్ మిక్స్ చేసేసుకోవటమే. నేను ఒకవేళ చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆ క్వాంటిటీ మీకు అర్థం కాకపోయినా కానీ నేను డిస్క్రిప్షన్లో మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్గా, అంటే 2 కప్స్ ఆల్మండ్ ఫ్లోర్, 1.5 కప్ ఇది, 1.5 కప్ అదని ఎవ్రీథింగ్ డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చాను. అండ్ ప్రీహీట్ ఎంత చేయాలి అండ్ ఆఫ్టర్ ప్రీహీట్ తర్వాత ఎంతసేపు ఉంచాలి బేక్ చేయడానికి అది కూడా నేను ఇచ్చాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నేను ఫస్ట్ అయితే ఇలా చేసేసుకొని పెట్టుకున్నాను. బట్ దీనికి డబుల్ కుకీస్ అయితే నాకు వచ్చాయి. ఒక దాంట్లో 3 పెట్టకూడదు అనుకుంటా, 2 పెడితే సరిపోతుంది. ఇది బిగినర్స్ మిస్టేక్ కాబట్టి నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ ట్రయింగ్ ఆ క్వాంటిటీ అనేది నేను తగ్గించి కొంచెం ఇంకా దూరంగా పెడితే కుకీస్ అనేవి ఇంకా బాగా పొంగుతాయి అనిపించింది. బట్ ఇప్పుడు కూడా ఏం లేదు, చాలా మంచిగా వచ్చాయి కుకీస్ అయితే. బట్ ఏంటంటే దగ్గరగా వచ్చాయి అని అంతే. ఇక్కడ ఏంటంటే నేను 350 డిగ్రీస్లో ఫస్ట్ ప్రీహీట్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత 15 మినిట్స్ నేను బేక్ చేయడానికి పెట్టాను. నేనైతే ఓవెన్ వాడాను. ఓవెన్ లేని వాళ్ళకి నేను అప్కమింగ్ వీడియోస్లో కుకీస్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. అండ్ కుకీస్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా నేను అనుకోలేదు ఇది ఇంత బాగుంటుంది అనేసి. చాలా మంచిగా వచ్చాయి కుకీస్ అయితే. అండ్ అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు సేమ్ నేను చెప్పిన క్వాంటిటీస్ అయితే మెయింటైన్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.